ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీజీఎస్ఆర్టీసీ బస్సులన్నీ కూడా ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వంతో నిన్న జరిపినటువంటి ఆర్టీసీ జేఏసీ చర్చలు విఫలం కావడంతో ఇక అర్ధరాత్రి నుంచి బస్సులు అయితే ఆర్టీసీ కార్మికులు డిపోలలోనే నిలిపివేశారు. వీళ్ళు మరి ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నల్గొండ జిల్లా, ఇంకా సూర్యాపేట జిల్లా, యాదాద్రి భువనగిరి జిల్లాలలోని 7 ఆర్టీసీ డిపోలలో అయితే సుమారుగా 650 నుంచి 700 బస్సుల వరకు కూడా ప్రయాణికులైతే ఆ ప్రయాణికులకు సేవలు అందించేవి. మరి సుమారుగా వేలాది మంది అయితే కార్మికులు దీంట్లో పనిచేసేవారు. మరి ప్రతినిత్యం కూడా 7 డిపోల నుండి కూడా సుమారుగా 3 లక్షల మంది ప్రయాణికులకైతే సేవలను అందిస్తూ ఉండేవారు. మరి అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ డిపోలలోనే బస్సులు నిలిపివేయడంతో ప్రయాణికులైతే ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ప్రసిద్ధి చెందినటువంటి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో ప్రతినిత్యం ఆర్టీసీ బస్సులలో అయితే ఇంకా వేలాది మంది భక్తులు ప్రయాణించి ఇక శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుంటూ ఉంటారు. మరి నిన్న రాష్ట్ర నలుమూలల నుంచి కూడా యాదగిరిగుట్టకు చేరుకున్నటువంటి భక్తులకైతే రాత్రి నుంచి బస్సులైతే నిలిపివేయడంతో భక్తులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్న వైనం కనిపిస్తూ ఉంది. మరి ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ఇక ప్రైవేటు వాహనాలలో సొంత ప్రదేశానికైతే భక్తులు తరలి వెళ్తూ ఉన్న వైనం కనిపిస్తూ ఉంది. ఇదే అదునుగా చూసుకొని అయితే ఖచ్చితంగా ప్రైవేటు ట్రావెలర్స్ కూడా వారి దగ్గర నుంచి అధిక డబ్బులను అయితే వసూలు చేస్తున్నారని తెలుస్తూ ఉంది. మరి ఆర్టీసీ బస్సుల బంద్ కారణంగా అయితే బయటి ప్రదేశాలకు పోయి ఉద్యోగాలు చేసే కార్మికులకు ఇంకా వ్యాపారస్తులకు అయితే తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టం కూడా జరుగుతూ ఉన్నది. త్వరగా ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ కార్మికులు చర్చలు జరిపి ఇక బంద్ విరమించి ప్రజలకైతే ఆర్టీసీ సేవలు తేవాలని చెప్పేసి సామాన్య ప్రజలు కూడా కోరుకుంటూ ఉన్నారు. ఎస్, మరి ఇదే అంశంపైన మరింత సమాచారం అందజేయడానికి మా పొలిటెంట్ ప్రతినిధి నవీన్ ఉన్నారు. నవీన్, ఏంటి అంటే ఉమ్మడి నల్గొండలో బంద్ ప్రభావం ఎలా కొనసాగుతుంది, దానిపైన అప్డేట్స్ ఏంటి నవీన్? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ జేఏసీ జరిపిన చర్చల్లో విఫలం కావడంతో అర్ధరాత్రి నుండి బస్సులు ఆర్టీసీ కార్మికులు డిపోలను నిలిపివేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో నల్గొండ జిల్లా, యాదాద్రి భువనగిరి జిల్లా, సూర్యాపేట జిల్లాలలో సుమారు 600 నుండి 700 బస్సుల వరకు నిలిపివేసి ఉదయం నుంచే డిపోల ముందు నిరసన తెలుపుతున్నారు. ప్రైవేటు బస్సులు కూడా రాకుండా అవి అడ్డుకుంటున్నారు ఆర్టీసీ కార్మికులు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ప్రతినిత్యం వేలాది మంది శ్రీ స్వామి వారిని దర్శించుకోవడానికి ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తుంటారు. నిన్న రాత్రి వరకు బస్సులు బంద్ అవుతాయని ఆ ప్రయాణికుల భక్తులకు తెలియకపోవడంతో వేలాది మంది భక్తులు బస్టాండ్లో వెయిట్ చేస్తున్నారు. తన సొంత గ్రామాలకి చేరుకోవడానికి ప్రయాణికులు భక్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. నవీన్, అంటే ప్రయాణికుల పైన సమ్మె ఎఫెక్ట్ ఏ విధంగా ఉంది, మరి పబ్లిక్ టాక్ ఏంటి దీనిపైన? త్వరగా ప్రభుత్వంతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించి ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను నెరవేర్చి ప్రయాణికులకు త్వరగా పూర్తి చేసి బస్సులు నడపాలని, ఈ బంద్ కారణంగా వ్యాపారస్తుల పైన, ఈ రోజువారీ కూలి చేసే ప్రయాణికుల వర్తకుల పైన చాలా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ ఆర్టీసీ సమ్మె వల్ల చిరు వ్యాపారస్తులు రోజువారీ కూలి చేసుకొని దూర ప్రాంతాలలో బస్సులలో ప్రయాణించి అక్కడ చిన్నపాటి ఉద్యోగాలు చేసే కార్మికులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ప్రభుత్వం ఈ సమస్యను తొందరగా పరిష్కరించి ఆర్టీసీ సమ్మె విరమించాలని స్థానికులు, వ్యాపారస్తులు కోరుతున్నారు. సో అంటే మరి ఆర్టీసీ కార్మికులు ఏమంటున్నారు, అంటే వాళ్ళ యొక్క డిమాండ్ పరిస్థితి ఎట్లా ఉంది? అలా 40 రోజుల కింద ఇచ్చిన నోటీస్ ని ప్రభుత్వం చర్చ ద్వారా పరిష్కరిస్తామని చెప్పి
పరిష్కరించకుండా చర్చలు విఫలం కావడంతో మరలా చర్చలు జరిపి త్వరగా మా డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్నారు. సో మరి అంటే సమ్మర్ హాలిడేస్ సందర్భంగా కూడా చర్చల వల్ల సమస్యలు పూర్తిగా పరిష్కరించే వరకు మేము ఈ సమ్మె విరమించమని వాళ్ళు ఆందోళన నిరసన తెలుపుతారు. నవీన్, మరి సమ్మర్ హాలిడేస్ సందర్భంగా భక్తులు కూడా పెద్ద ఎత్తున యాదాద్రి ఆలయానికి వెళ్తూ ఉంటారు. మరి బస్సులు బంద్ కారణంగా భక్తులు ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొంటున్నారా? దానికి ప్రత్యామ్నాయం ఏమైనా ఏర్పాటు చేస్తుందా ప్రభుత్వం కూడా? ఇక్కడ ప్రైవేటు బస్సుల వాళ్ళతోని చర్చలు జరిపినా కానీ ఈ ఆర్టీసీ కార్మికులు ప్రైవేటు బస్సులను అడ్డుకుంటున్నారు. భక్తులు ఏమైనా వాళ్ళ సొంత వాహనాల్లో శ్రీ స్వామివారు దర్శించుకోవడానికి వీలు ఉంటుంది. ప్రభుత్వమే ఈ కొండపైకి ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేశారు గత 2 సంవత్సరాల నుండి. ఆర్టీసీ బస్సులు బంద్ కారణంగా ఆటోలు ప్రైవేటు వెహికల్స్నే కొండపైకి చేరుకుంటున్నారు భక్తులు. సో మరి ఇది పరిస్థితి. అంటే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఇప్పటికే అంటే 7 డిపోల నుంచి కూడా దాదాపుగా 700 బస్సుల వరకు కూడా సర్వీసులు అయితే అందించేవి. మరి ఈ క్రమంలోనే అంటే చాలా ప్రయాణికులు అయితే దాదాపు 700 బస్సులు కూడా ప్రతినిత్యం కూడా దాదాపు 3 లక్షల మంది వరకు కూడా వీళ్ళందరికీ సర్వీసులు అంటే ప్రయాణికులకు సర్వీస్ అందజేస్తూ ఉండేవి. ఇలాంటి తరుణంలో వందల మంది అందులో కార్మికులు పనిచేసేవారు. వీళ్ళందరికీ కూడా ఒక ఏకదాటిగా అయితే ఇబ్బందులు ఎదురవుతున్న వైనం కనిపిస్తుంది. దీని అంతటికీ ప్రధానమైనటువంటి కారణము అంటే ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యమే అన్నట్లయితే ఈ ఎవరైతే ఆర్టీసీ కార్మికులు ఉన్నారో వీళ్ళు మాట్లాడుతున్నారు. మరి అంటే ఖచ్చితంగా మేనిఫెస్టోలో ఏదైతే మాట్లాడినరో ఆ మేనిఫెస్టోలో మాట్లాడిన అంశాలను ఖచ్చితంగా మీరు తీరిస్తేనే అప్పటిదాకా మేమైతే ఈ సమ్మెనైతే విరమించే ప్రసక్తి లేదన్న కోణంలో అయితే మరి ఎవరో మళ్ళీ ఈ ఆర్టీసీ వాళ్ళు మాట్లాడుతున్న పైన కనిపిస్తుంది. ఏది ఏమైనా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా యాదాద్రి భువనగిరి అంటే ముఖ్యంగా లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి మరి ఇదైతే ఒక పెద్ద అంటే అక్కడికి వెళ్ళే ప్రయాణికులకైతే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్న వైనం కనిపిస్తూ ఉంది. మరి ఇలాంటి సందర్భంలో ఖచ్చితంగా ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని మరి ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో ప్రయాణికులకి ప్రభుత్వం కావచ్చు అధికారులు కావచ్చు మరి దీనిపైన ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటారనేది మాత్రం ఖచ్చితంగా కాస్త అస్పష్టంగానే కనిపిస్తుంది. ఈ కారణంగా అయితే ఇప్పుడు అక్కడ స్థానికంగా కూడా ఎవరైతే ప్రైవేట్ ట్రావెలర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఇదే సమయం దొరికింది కదా అన్న కోణంలో అయితే ప్రస్తుతం ప్రయాణికులపైన అయితే దండిగా ఛార్జెస్ అయితే మోపుతా ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. మరి దీనిపైన ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది? ఇలా ప్రయాణికులకు ఏ విధ ఇబ్బందులు కాకుండా ప్రభుత్వం ఏమైనా ముందస్తు అంటే చర్యలు ఏమైనా తీసుకునే అవకాశం ఉందా ముందు అనేది వేచి చూడాల్సిందే.